హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నేను 2 భాగాలుగా మీకు దేవుని వర్తమానాన్ని ఇవ్వబోతున్నాను. మీరు ఎవనికి దాసులై ఉన్నారు? ఈరోజు వాక్యము, మీరు ఎవనికి దాసులై ఉన్నారు లేదా ఎవరికి దాసులై ఉన్నారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఎవరికి దాసులై ఉన్నారు అనే విషయాన్ని కొంచెం లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. దాసులు అంటే బానిసలు అని అర్థం, బందీలు అని అర్థం, చెరలో ఉన్నవారు అని అర్థం. లేదంటే దాసులు అంటే ఒక యజమానుని కింద ఉండేవాళ్ళు అని అర్థం, ఒక కంట్రోల్లో ఉండేవాళ్ళు అని అర్థం, లేదా ఒక ఏలుబడిలో ఉండేవాళ్ళు అని అర్థం దాసులు అంటే. ఆమె ఆమె చెప్తారా? గట్టిగా చేతులు చాపి ఆమె. అయితే ఒక దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. లేదు 2 ఓనర్లకి నేను పని చేస్తానంటే కుదరదు. నేను 2 కంపెనీలో పని చేస్తానంటే కుదరదు. నేను 2 ఓనర్లో ఉంటానంటే కుదరదు. ఏదో ఒకటి వదిలేయాలి, ఏదో ఒకటి పని చేయాలి. ఇప్పుడు ఎవరికి దాసులై ఉన్నారు అంటే అప్పుడు ఎవరు ఓనర్లుగా ఉన్నారు? దాసులు అవ్వాలంటే యజమాని ఉండాలి కదా. ఆ యజమానులు 2 యజమానులు ఉన్నారు. ప్రాబబ్లీ చాలామంది ఇప్పుడు చెప్తున్నటువంటి యజమానుని కిందనే ఉన్నారు. ఆ యజమానుని కింద దాసులుగా ఉంటే కలిగే నష్టాలేంటి, కష్టాలేంటి, సమస్యలేంటి, పోరాటాలేంటి, అసలు ఆ యజమాని ఎవరు, ఆ యజమానికి దాసులుగా ఎంతమంది ఇక్కడ ఉన్నారో కూడా ఈరోజు తేలిపోతుంది. ఆమె పక్కలో చూసి చెప్పండి, తేలిపోతుంది. నువ్వు ఎవడికి దాసుడుగా ఉన్నావో తేలిపోతుంది. నేను తేల్చను, వాక్యం తేల్చేస్తుంది. నీకు నువ్వే తేల్చుకోబోతున్న వాక్యాన్ని పట్టుకొని. ఆమేన్, హల్లెలూయా. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీయండి. ఇక్కడ వచ్చిన ప్రతి వారు బైబిల్ని చూడాలి. మీ కళ్ళు చూడాలి, మీ చెయ్యి తాకాలి, నీ యొక్క మనసు గ్రహించాలి ఆ వాక్యాల్ని. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము. అందరూ తీసుకున్నారా? నేను మెల్లగా చెప్తాను కదా, కొంచెం మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. కొంచెం స్లోగా నాతో కూడా రండి. హల్లెలూయా, ఆమేన్. కనుక తీసుకున్నారా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం మనము గమనించి చదువుదాము. చదవండి ఇప్పుడు. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా. ఆమేన్, హల్లెలూయా. మొదట యజమానుడు ఎవరో కనిపెట్టారా? చెప్పండి. మొదటి యజమానుడు ఎవరో ఇక్కడ కనిపెట్టారా? ఇప్పుడు మొదటి యజమానుడు ఎవరు అంటే పాపము. చెప్పండి, అపవాది కాదు. ఎవరు? పాపము. హల్లెలూయా. అవును, ఈ పాపము ఒక యజమానిగా ఈనాడు చలామణి అవుతా ఉన్నది. ఈ పాపము ఎవరిని ఏలుతుందో, ఎవరిని పాలిస్తుందో, ఎవరిని దాసులుగా చేసుకుంటుందో అది యజమాని కాకుండా ఇంకెవరవుతారు? ఆమె. అయితే ఇక్కడ గమనించండి, ఏం రాయబడిందంటే, నువ్వు ఎవరికి అప్పగించుకుంటావో నిన్ను, అది నీకు యజమాని.
ఆమె నిన్ను ఎవరికి అప్పగించుకుంటావో అది నీకేమైపోతుంది? బాస్. నువ్వేమైపోతావు? లేబర్. నువ్వు దాసుడు, నువ్వు పనివాడు. అది చలామణి చేస్తుంది నిన్ను, అది ఏలుతుంది, అది నిన్ను నడిపిస్తుంది, దాన్ని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఈ లేఖని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ రోమా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మునుపు క్రైస్తవులు కాదు, వాళ్ళు మునుపు దేవుని పిల్లలు కాదు, వాళ్ళు మునుపు రక్షణ పొందని వాళ్ళు యేసుక్రీస్తు సువార్తను విని పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి వారు మారు మనసు పొంది రక్షించబడి దేవుని పిల్లలైపోయారు, దేవుని జనాంగం అయిపోయారు, దేవుని పోలికలో మార్చబడ్డారు, దేవుని ప్రియులైపోయారు. అయితే వాళ్ళకి రాస్తున్నాడు, మీరు ఆల్రెడీ దాసులుగా ఉన్నారు, ఆల్రెడీ మీరు ఒక కాడి కింద ఉన్నారు. అయితే ఆ ప్రభు అయిన యేసు మిమ్మల్ని విడుదల చేశాడు. నేను రెండవ పేసు దేవునికి దాసులు అనేది మాట్లాడతాను. రెండవ మెసేజ్ ఇది, ఫస్ట్ మెసేజ్ హల్లెలూయా. మొదటి మెసేజ్ ఈరోజు పాపానికి దాసులు, పాపానికి దాసులు. అందుకే ఎవరు దాసులైపోతారు అంటే రెండు విషయాలు అక్కడ రాయబడినది. మొదటి విషయం, నువ్వు ఎవరికి నిన్ను అప్పగిస్తావో దానికి నువ్వు దాసుడైపోతావు. ఆమె చెప్తారా? ఆ 13వ వచనంలో ఏం రాయబడింది? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేనికి అప్పగించకూడదు? దేన్ని చెప్పండి? దేన్ని? అవయవములు. ఆమె చెప్తారా? మనకు తల నుండి పాదాల వరకు మనము ఒక్క శరీరముగా ఉన్నా కూడా ఈ ఒక్క శరీరానికి చాలా అవయవాలు ఉన్నాయి. ఆమె చెప్తారా? మనమేమనుకుంటామంటే ఏదో ఒకటి రెండు మాత్రం చేయకుండా ఆపేస్తే అది పరిశుద్ధం అనుకొని చాలామంది చలామణి అయిపోతున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మీ అవయవాలు ఏది కూడా పాపానికి ఏం చేయకూడదు? అప్పగించకూడదంట. హల్లెలూయా. మీ అవయవాలు ఏది కూడా, మీకు ఇవ్వబడిన అవయవాలు పాపం చేయడానికి ఇవ్వబడినది కాదు, ఇష్టానుసారముగా వాడబడడానికి ఇవ్వబడినది కాదు. మీకు ఇవ్వబడిన అవయవాలు దేవునికి ఆలయముగా ఇవ్వబడినది. ఆమె చెప్పారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీ దేహములు క్రీస్తునకు. ఆమేన్. ఆగదాం. హల్లెలూయా చెప్పారా? మీ దేహాలు ఎవరికి అవయవములంట? క్రీస్తునకు దేహము ఏమిగా ఉందంట? అవయవములు. హల్లెలూయా చెప్తారా? ఈ అవయవములు ఎవరికంట? చెప్పండమ్మా. పాపానికా క్రీస్తుకా? కానీ మనం ఎవరికి ఇస్తున్నాం? క్రీస్తుకి ఇస్తున్నామా పాపానికి ఇస్తున్నామా? కరెక్ట్ చెప్పాలా? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అవయవాలు అనే మాట వచ్చింది కాబట్టి మన శరీరంలో ఉన్న అవయవాల్ని మనము క్రీస్తుకు ఇస్తున్నామా పాపానికి ఇస్తున్నామా? హలో బ్రదర్, ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు మీరు ఎవరికి దాసులని చెప్పే తేలిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్, వేళ్ళు, చెయ్యి. ఈ చెయ్యిని, ఈ చేతుల్ని దేవునికి వాడుతున్నారా పాపానికి వాడుతున్నారా? స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఈ చేతిలో దేవునికి వాడుతున్నారా పాపానికి వాడుతున్నారా? మీరు పాపానికి చేతులు ఇస్తే నువ్వెవరో? దాసుడు. దేనికి? పాపానికి. అది నిన్ను ఏలుతుంది. ఈ చేతుల్ని దేవునికి ఇచ్చేస్తే దేవునికి యజమానుడు, దేవుడు నిన్ను ఏలుతాడు.
అయితే ఈ చేతులు మనం తీసుకున్నప్పుడు ఈ చేతుల్లో చేసే పాపిష్టి కార్యాలు ఏమో కొన్ని చెప్పండి, మీరే చెప్పండి మీ నోట్లో. ఈ చేతిలో చేసే పాపిష్టి కార్యాలు చెప్పండి అని చెప్పాను. దొంగతనం, దొంగ లెక్కలో, తర్వాత ఇంకేం లేదు ఈ చేతిలో. ఒరే 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 బాబు, స్తోత్రం, హల్లెలూయా. అన్యాయంగా కొట్టడం, తర్వాత అయ్యో వీళ్ళకి వాక్యం చెప్పడానికంటే ముగించేద్దాం అనిపిస్తుంది. చెప్పండి వెనకాల ఉండేవాళ్ళు, బ్రదర్స్ నోరు తెరవండి. ఈ చేతిలో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా ఒకటి వాడుతున్నారు ఎక్కువగా. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలా. ఈ చేతిలో ఏం వాడుతున్నారు ఎక్కువగా? సెల్ ఫోన్. హల్లెలూయా. ఏం ఫోన్? సెల్ ఫోన్. 24 గంటలు ఏందా ఉంది చూడండి. వంట చేస్తుంటేటప్పుడు సెల్ ఫోన్, టీ పెట్టేటప్పుడు సెల్ ఫోన్, పోయేటప్పుడు సెల్ ఫోన్, బాత్రూంలో సెల్ ఫోన్, ఎక్కడ పడినా సెల్ ఫోన్. ఈ చెయ్యి సరే, దాన్ని ఆ సెల్ ఫోన్ని మంచికే వాడుతున్నారంటే లేదండి, అవసరానికి వాడుతున్నారంటే లేదండి. ఆ సెల్ ఫోన్లో పనికి మాలినవన్నీ గంటలు 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 నువ్వు చూస్తుంటే నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నావు. ఆమె చెప్తారా? నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. అది గేమ్స్ కావచ్చు, అశ్లీలమైన వీడియోస్ కావచ్చు, లేదంటే పనికి మాలినటువంటి వాటిని 24 గంటలు నువ్వు చూస్తూ ఉంటే నీ చేతిని నువ్వు దేవునికి అప్పచెప్పలేదు. ఎవరికి అప్పచెప్పున్నావు? చెప్పండి గట్టిగా. పాపానికి అప్పచెప్పావు. నీ అవయవాలు ఎవరికి అప్పచెప్పాలన్నాడు? దేవునికి, క్రీస్తుకు అప్పచెప్పాలన్నాడు. క్రీస్తు నీలో నివసించాలన్నాడు. అయితే మీరు మీ హ్యాండ్స్ని పాపానికి అప్పచెప్తా ఉన్నారు. ఈ హ్యాండ్స్లో ఏం చేస్తారు? ఇంకా ఈ హ్యాండ్స్ ద్వారా బీడీలు, హాన్సు, సిగరెటు, వక్కాకు, ఇంకేమి చెప్పండి, మాంత్రికమైన కార్యాలకు వెళ్ళడం, చెడు చేయడం కదా. ఇంకేమ్మా? మందు కూడా తాగేదంట. మందు కూడా మందు తాగడం కదా. ఈ చేతులు మంచి చేయడానికి ఇవ్వబడింది, తినడానికి ఇవ్వబడింది, పని చేసుకోవడానికి ఇవ్వబడింది. ఈ చేతులు హాని చేయడానికి కాదు, కీడు చేయడానికి కాదు, పాపం చేయడానికి కాదు, ఇతరుల హత్య చేయడానికి కాదు, దొంగలించడానికి కాదు. ఈ చేతులు నీకు ఇవ్వబడినది, ఈ అవయవం నీకు ఇవ్వబడినది దేవుని మహిమ కొరకే. హల్లెలూయా చెప్తారా? కానీ ఈ చేతిని మీరు దేనికి వాడుతున్నారంటే, నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఎవరెవరైతే ఈ చేతిని వాడుతున్నట్లు ఉంటే మీ యొక్క అవయవములు దేనికి అప్పగించున్నారని అర్థం. కానీ పౌలు ఏమన్నాడు? 13వ వచనంలో, రోమా 8:6-13లో, మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. నువ్వు అప్పగిస్తేనే అది ఏలుతుంది. వినండి, ఇక్కడ నన్ను చూడండి. మీరు అప్పగిస్తేనే అది ఏలుతుంది, దానికి అదే ఏలదో గుర్తుపెట్టుకో. నువ్వు దానికి ఏలుబడికి అప్పగిస్తేనే, దానికి లోబడితేనే అది నిన్ను ఏలుతుంది, కానీ అదే బాటుకు వచ్చి నిన్ను ఏలదో గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్తారా? అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, మీరు దేనికి లోబడతారో చదువుమా. మళ్ళీ చదవండి అమ్మా. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో
దానికే దాసులగుదురని మీరెరుగరా. ఆమె చెప్తారా? మీరు దేనికి లోబడుతారో దానికి ఏమైపోతాం? చెప్పనమ్మా, దాసులైపోతారు. ఆమేన్. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, నేను పాపానికి దాసులుగా ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే మనల్ని పాపానికి అప్పచెప్పకూడదు. రెండోది, మనం పాపానికి లోబడకూడదు. హల్లెలూయా. మూడవది, పాపం మనలో ఏలనీయకూడదు. చెప్పండి 3 పాయింట్లు. పాపానికి అప్పగించుకోకూడదు, పాపానికి లోబడకూడదు, పాపం మనలో ఏలనీయకూడదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. 3 మాటలు చెప్పాలా? రావాలి ఇప్పుడు, మీకు సబ్జెక్ట్ రావాలి. మీ అవయవాల్ని దేనికి అప్పచెప్పకూడదు? పాపానికి అప్పగించకూడదు, పాపానికి లోబడకూడదు, పాపం మీ మీద ఏలుబడి చేయనీయకూడదు. ఎప్పుడు మిమ్మల్ని ఏలుతుందంటే మీరు ఎప్పుడు అప్పగిస్తారో అప్పుడు. మిమ్మల్ని పాపం ఎప్పుడు ఏలుబడి చేస్తుందంటే మీరు ఎప్పుడు దానికి లోబడతారో అప్పుడు. ఆమె చెప్తారా? ఈరోజు కుర్రోళ్ళు, యవనులు, యవన పిల్లలు, క్రైస్తవులు, పెద్దలు, బైబిల్ చదివేవాళ్ళు, ప్రసంగించేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఎక్కువగా దేవునికి దాసులుగా ఉన్నారా లేదా పాపానికి దాసులుగా ఉన్నారా? ఆమె చెప్తారా? ఇంకా ఒక నిర్వచనాన్ని పౌలు చాలా అద్భుతంగా ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. అది మనం చదువుకుందాం వేగంగా. తీయండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. కావున ఇకను చేయునది పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట కలుగుటలేదు. ఆమేన్. తర్వాత వచనం 20వ వచనంలో చూడండి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఓ చిన్న నిర్వచనం చెప్తా ఉన్నాను. మనం క్రీస్తు యేసులో వచ్చినంత మాత్రాన, క్రీస్తు ప్రభు బిడ్డలుగా మారినంత మాత్రాన, రక్షణ పొందుకున్నాము అని చెప్పినంత మాత్రాన మనకు పాపం అంటదని ఎవరైనా చెప్పగలరా? చెప్పాలా? హల్లెలూయా చెప్తారా? నేను పూర్తిగా పాపము నుండి పడిపోయాను అని చెప్పగలమా? చెప్పలేము. ఈ శరీరం ఉన్నంత వరకు మనకు పాపానికి ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. పౌలు ఏం వస్తున్నాడంటే, ఈ యొక్క పాప శరీరము కలిగినటువంటి మన జీవితంలో పాపం తల ఎత్తకుండా, పాపం మనలో పనిచేయకుండా, పాపము మనల్ని నడిపించకుండా, పాపం మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆ పాపాన్ని రోజు మనం చావగొట్టాలే కానీ దానికి మనల్ని అప్పగించుకోకూడదు అంటున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. గమనించాలా? మనం చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. మనం బాగుండాలనుకుంటాం, ఉండలేకపోతాం. పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, ఉండలేకపోతాం. సీరియల్ చూడకూడదు అనుకుంటాం, కానీ చూస్తాం. సినిమా చూడకూడదు అనుకుంటాం, కానీ అదే చూస్తాం. ఇది మాట్లాడకూడదు అనుకుంటాం, అదే మాట్లాడతాం. ఇక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాం, అక్కడికే వెళుతాం. తప్పుడు మెసేజ్లు పంపించకూడదు అనుకుంటాం, కానీ పంపిస్తాం. నేను ఈరోజు మారిపోతానని నిబ్బరం తీసుకుంటాం, కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుకి తిరిగి అదే పరిస్థితి. కారణం ఏమిటి అని అంటే, నీ శరీరంలో ఆల్రెడీ పాప శరీరం ఇది, మన్నైన శరీరం ఇది, మట్టిలో కలిసిపోయే శరీరం ఇది, నిన్ను రోధిస్తూనే వేధిస్తూనే ఉంటుంది. అయితే గమనించాలి, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, ఆ పాపాన్ని జయించాలంటే నీవు నీ దేహాన్ని, నీ అవయవాల్ని దేవా యేసు
నీకు అప్పగిస్తున్నాను, నీకు లోబడుతున్నాను, నన్ను ఏలు ప్రభువా అని రోజు నువ్వు చేయగలిగితే, చెప్పగలిగితే ఆయన నేను ఏలుబడి చేస్తాడు. అప్పుడు దాన్ని జయించగలుగుతావు. లేదంటే జయించలేవు. ఎన్ని ప్రసంగాలైనా జయించలేవు, ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా జయించలేవు. ఎప్పుడంటే నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకుంటే, దేవా నన్ను ఏలు అని నువ్వు కోరితే, అప్పుడే దేవుడు నిన్ను ఏలుతాడు. అప్పుడే పాపము మీద నీకు ఒక విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవా ఈ పాపము నన్ను ఏలకూడదు అనే ఒక దృఢ సంకల్పం, నిశ్చయత మీకు ఉంటేనే మీరు ఆ పాపాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఈ పాపం అనే దాసత్వంలోనే జీవిస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటా ఉన్నారు, నేను క్రీస్తుకు దాసుడుగా ఉన్నాను పాడితే, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి క్రీస్తుకు దాసుడుగా ఉన్నాను అనుకుంటున్నారు. లేదండి, చాలామంది బైబిల్ చదువుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా అనేక విషయాల్లో పాపానికి దాసులుగా ఉన్నారు. అందుకే మీ జీవితాల్లో మేలైనది జరగకపోవడానికి, మీరు ఆశించినది పొందకపోవడానికి, మీ ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి, మీరు ఎదగలేకపోవడానికి, మీరు సమాధానంగా లేకపోవడానికి, మీ ప్రతి అపజయాలకి ఈ పాపమే కారణం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఈ పాపము వలన కలిగేటటువంటి కొన్ని విషయాలు నేను ఈ మొదటి మెసేజ్లో మీతో కూడా నేను పంచుకోబోతున్నాను. ఈ పాపం వలన కలిగే భయంకరమైన నష్టాలు, భయంకరమైన పోరాటాలు, దీన్ని మనము నేర్చుకోబోతున్నాం. మొదటగా పాపం అంటే ఏమిటి అది నేర్చుకోవాలి. ఆ పాపం వలన కలిగేటటువంటి దుష్ప్రభావాలు, ఆ పాపం వలన మనిషి ఏమేం కోల్పోతున్నాడు అనేది మనము నేర్చుకోబోతున్నాం. మొదటిది మీకు తెలుసు స్టేట్మెంటు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఈ రెఫరెన్సెస్ మాత్రం రాసుకోండి, చదవనక్కర్లేదు, మనకు సమయం లేదు కాబట్టి. రెండవది సకల దుర్నీతి పాపం. నీతిగా మన జీవితంలో లేకుండా ఏదైతే దుర్నీతి చేస్తాం అది కూడా పాపం. 1 యోహాను పత్రిక 5:17. మూడవది విశ్వాసము కానిది ఏదో అది పాపం. రోమా పత్రిక 14వ అధ్యాయంలో ఆ మాట 23వ వచనంలో మనకు కనబడుతుంది. తర్వాత మేలైనది చేయకపోతే అది పాపం. యాకోబు రాసినటువంటి పత్రిక 4:17. 4 రెఫరెన్సులు చెప్పాను నేను. మొదటిది పాపం యొక్క నిర్వచనం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఉంటుంది. రెండవది సకల దుర్నీతి పాపం. అంటే మన లోపల నీతిగా లేకుండా, అది డబ్బు విషయం కానీ, మాట విషయం కానీ, జీవితంలో కానీ ఎక్కడైతే కూడా మన జీవితంలో నీతిగా లేకుండా దుర్నీతి చేసే కార్యాలు ఏదైనా ఉంటే అది పాపం. గుర్తుపెట్టుకో, అది ఏదైనా ఉంటే అది తీసివేయాలి. 1 యోహాను పత్రిక 5:17లో ఆ మాట ఉంటుంది. మూడోది చెప్పాను, విశ్వాసం కానిది ఏదో అది పాపం. మీరు విశ్వాసంగా ఏది చేయకపోతే, విశ్వాసం దేవుని మీద ఉంచి చేయకపోతే అది కూడా పాపం అయిపోతుంది. అది రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. తర్వాత మేలైనది ఎరిగి అలా చేయకపోతే అది పాపం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా చెప్తారా? ఇది 4 నిర్వచనాలు. హల్లెలూయా. ఇది మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నేను రక్షించే దినము నుంచి పాపం యొక్క నిర్వచనాన్ని అప్పుడే నేను నేర్చుకుని బైహార్ట్ చేసుకున్నా, ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది నాకు. హల్లెలూయా చెప్తారా? మన జీవితంలో దేవుని ఆజ్ఞ మనం మీరితే పాపం. తర్వాత నీతిగా జీవించకపోతే అది పాపం. విశ్వాసంగా చేయకపోతే అది పాపం. మేలైనది చేయకపోతే అది పాపం. హల్లెలూయా. ఇవి ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో ఏదియూ సాధించలేరు, ఏదియూ పొందుకోలేరు. ఈ 4 విషయాలను ఓవర్కమ్ చేయాలంటే నువ్వు దేవునికి దాసుడుగా మారాలి. నువ్వు దేవునికి దాసుడుగా నేను అప్పగించుకోనంత వరకు దీనిని ఓవర్కమ్ చేయలేవు. పాపం అనేది ఆషామాష కాదు.
నువ్వు తప్పించుకోవాలంటే తప్పించుకోలేవు. పాపాన్ని ఎదురు తిరిగి ఓడించింది ఒకే ఒక ఆయన ఈ లోకంలో, ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా చెప్తారా? పాపాన్ని ఓడించింది యేసు, పాపాన్ని చితకద్రొక్కింది యేసు, పాపాన్ని గెలిచింది యేసు. ఆ యేసు సహాయం లేకుండా నువ్వు పాపాన్ని ఓవర్కమ్ చేయలేవు. ఆమె చెప్తావా? హల్లెలూయా. అయితే ఈ పాపం వలన కలిగే దుష్ప్రభావాలను చెప్తాను ఇప్పుడు. ఈ పాపం వలన ఏం జరుగుతాయి? సామెతలు 14:20-34 వేగంగా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను నేను. అందుకే లైక్ ఏ బైబుల్ స్టడీ లాగా ఈరోజు వాక్యం వెళ్తుందని నేను మీతో చెప్పాను. ఈ వాక్యాలన్నీ చూడండి, వీలైతే రాసుకోండి, వెళ్ళి ధ్యానం చేయండి, మీకు ప్రయోజనకరం. సామెతలు 14:34 నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణము పాపము. హల్లెలూయా. ఒకడు అవమానపడుతున్నాడంటే వాడు ఊరక అవమానపడడు, దానికి ముందు వాడు ఏం చేశాడు చెప్పాను గట్టిగా. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే వాడికి కిరీటం రాదు, పాపంలో జీవించిన వాడికి ఘనత రాదు, పాపములో జీవించిన వాడికి ఏం రాదు, ఏ హానరింగ్ రానే రాదు. పాపము వాడిని ఏం తెస్తుంది? వాడికి అవమానం. హల్లెలూయా చెప్తారా? ఈరోజు పాపం అవమానం మాత్రం కాదు, అసమాధానం, అపజయం, ఓటమి, నిరాశ, కృంగుదల, అవిశ్వాసం అన్ని తెచ్చేది ఒక పాపమే. ఈ యొక్క లోక ప్రపంచాన్ని ఏలుతా ఉండేది పాపమే. ప్రజలు దాసులుగా ఉండేది ఈ పాపానికే. ఆ దాసత్వం నుండి ప్రతి వారలను దేవుడు స్వతంత్రులుగా మార్చడానికే 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ఆమె చెప్తారా? కొన్ని చెప్తాను, రాసుకోండి ఫాస్ట్గా. మొదటిది, పాపం చేస్తే నీకు అవమానమే కానీ ఆనందం రాదు, ఘనత రాదు. నువ్వు పాపములో ఉన్నంత వరకు నీ లైఫ్ అంతా అవమానాలనే, నిందలనే అనుభవిస్తావు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టిరా, నీకు ఘనత వెతుక్కొని వస్తుంది. రెండవది, పాపం వలన నీ జీవితంలో మేలు జరగదు. యెర్మీయా గ్రంథం 5:25 ఫాస్ట్గా. యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమాన్నే తప్పించను. చూడండి, బైబిల్ తెరవండి ప్లీజ్. నా ప్రసంగం వినేవాళ్ళు బైబిల్ తెరిచి చూస్తే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. బైబిల్ తెరవండి. ఇది మహాభారతం కాదు, రామాయణం కాదు, లేదంటే కథలు కాదు. ఇదేదో నేను మాట్లాడితే మీరు అట్లా వినేసి అట్లా వెళ్ళిపోయేదని కాదు. బైబిల్ గ్రంథాన్ని ప్రతి వారు ప్రాపర్గా తీయండి. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చూడండి. యెర్మీయా గ్రంథం 5:25 కంఠస్థం చేయండి. ఆ వాక్యం మీద నీ మనసు వెళ్ళని, ఆ వాక్యం మీద నీ చేతులు తాకని, ఆ వాక్యాన్ని హృదయంలోకి రాని. నీ హృదయంలో ఆ వాక్యం చదువుతుండగానే అది ఎలాంటి ప్రచండమైన పాపమైనా ఈరోజే నిన్ను వదిలి పారిపోవాలి. అది చదవండి. మీ దోషాలు వాటి క్రమాన్నే తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపాలే కారణము. ఆమెను చెప్పాలా? మీకు అవమానానికి కారణం పాపాలే, మీకు మేలు జరగకపోవడానికి కారణం. ఆమేన్. చాలా మంది చెప్తారు, నేను యేసు నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చదువుతూ ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను, సాక్ష్యం చెప్తా ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను, ఇంకా దేవునికి దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నాను, దేవుని కొరకు ప్రయాస పడతా ఉన్నాను, కానీ పాపాన్ని మానేవా? ఇవన్నీ చేసి నువ్వు పాపములోనే ఉన్న ఎడలా, ఇవన్నీ చేసి నీవు పాపము చేత ఏలబడుతుంటే, పాపానికి నువ్వు దాసుడుగా ఉంటే
మేలు కలగదు. దీనన్నిటిని బట్టి జనాలు అనుకుంటారు, సేవను బట్టి లేదా పాటను బట్టి లేదా భక్తిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడేమో అనుకుంటారు. దేవుడు నీలో నాలో చూస్తాడు, నువ్వు నాకు దాసుడువా, పాపానికి దాసుడువా. హల్లెలూయా చెప్తారా? చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, మాకెందుకు ఇలా జరిగింది? నో, నువ్వు ప్రార్థించేవాడవైతే నీకు అలా జరగదు. నువ్వు ఎక్కడో మేలైనది చేయకుండా కీడు చేసావేమో. సో నువ్వు నీతిగా జీవించడం బదులు దుర్నీతిగా జీవిస్తున్నావు. అది తలంపుల్లో కావచ్చు, నీ మైండ్లో కావచ్చు, నీ ఊహల్లో కావచ్చు, నీ కళ్ళల్లో కావచ్చు. హల్లెలూయా చెప్తారా? అందుకే దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? మీ అవయవములను పాపమునకు అప్పగింపకుడి. అవయవాల్లో ఒకటే మాట్లాడా నేను, చేతులు, తర్వాత ఏమున్నాయి? కళ్ళు. ఆమె నీకు మంచి కళ్ళే ఉన్నాయా? మంచి కళ్ళే ఉన్నాయా? ఎవరినైనా చూసినప్పుడు మంచిగానే చూస్తున్నావా? ఆశతో చూస్తున్నావా? ఇచ్చతో చూస్తున్నావా? మోహంతో చూస్తున్నావా? హలో హలో ఉన్నారా ఇక్కడ? స్తోత్రం, హల్లెలూయా చెప్తారా? అప్పుడు అలా చూసినప్పుడు నీ కళ్ళు ఏమవుతున్నాయి? పాపానికి దాసుడు. ఒళ్ళు బాగుంది, కళ్ళు బాగలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఒళ్ళు బాగుంది, కళ్ళు బాగలేదు. కొంచెం కాస్త 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 పోతే ఆ కళ్ళే నీ ఒళ్ళు కూడా చెడిపేస్తుంది. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? కొంతమందికి మనసు బాలే, మనసులో పాపం దాగి ఉంది, మైండ్లో పాపం దాగి ఉంది. కొంతమందికి చెవులు 24 గంటలు పాప మాటలే, పాప వార్తలే. దాసుడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు. స్తోత్రం, హల్లెలూయా. నీ హార్ట్, నీ హృదయం, నీ అవయవాలు నువ్వు దేనికి అప్పగిస్తావో అదే నిన్ను ఏలుతుంది. అదే నీకు ఓనర్. ఆ ఓనర్ దగ్గర ఉండుకొని ఈ ఓనర్ దగ్గర శాలరీ కావాలని తంతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలా? ఏ ఓనర్ దగ్గర ఉంటావో ఆ ఓనరే నీకు శాలరీ ఇస్తాడు. ఒక ఓనర్ దగ్గర పనిచేసి ఇంకొక ఓనర్ శాలరీ ఇస్తాడా? మీరు చెప్పండమ్మా. మీ ఓనర్ పాపం, కానీ శాలరీ దేవుడు ఇస్తాడా? ఏ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి మీరు? ఏ ఓనర్కి లోబడాలి మీరు? అర్థమవుతుంది మాట్లాడేది? క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సంఘాల్లో బైబిల్ చదివే పండితులు, బైబిల్ చదివే భక్తులు, మందిరానికి వచ్చే భక్తులు ఎట్లా ఉన్నారు అంటే వారు పాపానికి దాసులుగానే వస్తున్నారు, దాసులుగానే వెళ్తున్నారు. అందువల్లనే వారి జీవితంలో అవమానాలు, వారి జీవితంలో మేలే కలగట్లేదు. చెప్పేది మందిరానికి, చెప్పేది క్రైస్తవుడు, చెప్పేది బోధకుడు, చెప్పేది గొప్పది. కానీ దేవుడు దేన్ని చూస్తాడంటే మన అంతరంగ జీవితాలను. మనం దేనికి దాసులుగా ఉన్నామో ఇప్పుడు చెప్పండి, మీరు దేనికి దాసులుగా ఉన్నారు? హల్లెలూయా. దేనికి దాసులుగా ఉన్నారు? దేనికి దాసులుగా ఉండకూడదని చెప్పాడు. ఒకవేళ పాపానికి దాసులుగా ఉంటే మీకు కలిగేది అవమానం తప్ప ఘనత కాదు. నెంబర్ 2, మీకు కలిగేదే కీడు తప్ప మేలు కాదు. బైబిల్ చెప్తుంది, మీ యొక్క అతిక్రమాలే వాటి క్రమమును తప్పించెను. హల్లెలూయా. తర్వాత 3వది మనం చూద్దాం. అవునండి, పాపం వలన ఏం జరుగుతాయంటే అపజయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. పాపం వలన కలిగేది అపజయమే, జయము కాదు. 7వ అధ్యాయము వచనములు 11వ వచనము. ఇశ్రాయేలీయులు, అవునండి, పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ
యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సమక్షంలో, సన్నిధిలో. అప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు గెలవలేదు. ఒక చిన్న పట్టణము, ఆ పట్టణం పేరు హాయి. చెప్పండి, ఏం పట్టణం? హాయిగా ఉండే పట్టణం అది, అందుకని హాయి అని పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చాలామంది హాయిగా ఉండాలి. స్తోత్రం. అది మంచిదా? మంచిదా? మంచిదా చెడ్డదా ఆలోచించరు. హాయిగా ఉన్నారు. ప్రభులో హాయిగా ఉండొచ్చు, కానీ పాపంలో హాయిగా ఉండకూడదు. ఇక్కడ హాయి అనే ఒక పట్టణం, ఆ చిన్న పట్టణాన్ని ఇజ్రాయేలీయులు ఓడించేద్దామని ఓహో అని పోయినారు. అక్కడ ఓడించడం బదులు ఓడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అప్పుడు లీడర్ యెహోషువ కదా, అప్పుడు అయ్యే దేవుడు చెప్పినాడే వాగ్దానం, నీ ఎదుట ఎవడనూ నిలబడలేడు, నీ ఎదుట ఎవడనూ నిలవలేడు అని చెప్పాడు వాగ్దానం. మేమేం రా ఈ చిన్న పట్టణం ముందర నిలబడకుండా పారిపోయినామే. దేవుడిని అడుగుదాం ముందు కథ. దేవుడా, నువ్వేం వాగ్దానం మారిన దేవుడా, వాగ్దానం మారిపోయే దేవుడా, వాగ్దానం చెప్పేసి మారిపోతున్నారే, మీరిపోతున్నారు, అడుగుదాం అని దేవుడి దగ్గరికి వెళితే అప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా నేను వాగ్దానంలో నమ్మదగిన వాడిని, వాగ్దానంలో నేను మీరిపోలేదురా నాయనా, నేను చెప్పిన వాగ్దానంలో మీరు మీరిపోయారు. అప్పుడు దేవుడు చూపిస్తాడు, మీ ఓటమికి కారణం మీలో ఒకడు పాపం చేశాడు. నేను ఏదైతే చెప్పానో ముట్టకూడదని, నేను ఏదైతే శాపగ్రస్తమైన దాన్ని తీయకూడదని చెప్పానో, నేను ఏదైతే శాపగ్రస్తమైన దాని దగ్గరికి వెళ్ళకూడదని చెప్పానో అది తీసి ఉన్నాడు మీ జనాలు, దాన్ని తీసుకొని ఉన్నారు మీ జనాలు. అందుకే ఎప్పుడైతే శాపగ్రస్తమైంది మీ లోపలికి వచ్చిందో, మీ దండులోకి వచ్చిందో, మీ సైన్యంలోకి వచ్చిందో, అది ఎవరికి తెలియదు, కానీ నాకు తెలుసు. ఎవరికి తెలియదు, నీకు కూడా తెలియదు, అది నాకు తెలుసు. యెహోషువ మీరు పాపం చేశారు, పాపం చేశారు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అందుకనే నేను మిమ్మల్ని వదిలేసిన, మీకు తోడు రాలే, మీకు హెల్ప్ చేయలే, మీతో ఉండను నేను. మీరు ఓడిపోతారు, మీరు నిలబడరు, మీరు ఇక్కడే చచ్చిపోతారు. హల్లెలూయా, కంప్లీట్గా చెప్పేసినాడు. హల్లెలూయా చెప్తారా? అంతే, నేను వదిలేస్తా, అంతే, మీకు జయం ఉండదు. ప్రభా ఏం చేయాలి, నేను చెప్పండి ప్రభా, ఏం చేయాలా? అప్పుడు మీ లోపల ఏదైతే నాకు ఇష్టం లేదో ఆ శపితమైన దానిని, ఆ శపితమైన దానికి కారణమైన వాణిని, వాని కుటుంబాన్ని బయట పారవేయండి. అప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, అప్పుడు నేను మీకు తోడవుతా, అప్పుడు మీరు యుద్ధంకి వెళ్ళండి. అదే ఆయి పట్టణాన్ని గెలిపి, ఆయి పట్టణం ముందర మిమ్మల్ని గెలిపిస్తా. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. వాళ్ళు ఓటమి కారణం ఏంటి? వాళ్ళ ఓటమి కారణం ఏంటి? పాపము చేయటం. చెప్పండి, ఏం చేశారు? ఈరోజు అనేక జీవితాల్లో ఓటమి కారణం ఏంటి? పాపమే. చదువులో ఓడిపోయావా? ఉద్యోగంలో ఓడిపోతున్నావా? నీ జీవితంలో ఏది కూడా మేలు పొందలేదా? సంథింగ్ ఎక్కడో నీవు దాసుడిగా ఉన్నావు పాపానికి. సంథింగ్ ఎక్కడో ఒకవేళ నీ హ్యాండ్ బాగుండొచ్చు, నీ కళ్ళు బాగాలేకపోయి ఉండొచ్చు, నీ మైండ్, నీ మనస్సు, నీ హృదయం, నీ యాక్టివిటీస్ ఒకవేళ బాహ్యంగా బాగుండొచ్చు, అంతరంగా లోపల పాపాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు. అందుకే నీవు ఆ బాండేజ్ నుంచి బయటికి రానంత వరకు నీ జీవితంలో ఏ ఒక ఆశీర్వాదం రాదు. ఆమె చెప్తారా? అసలు మందిరానికి వచ్చేదే మనల్ని ప్రభుకు అప్పగించుకోవడానికి, మనల్ని మార్చుకోవడానికి, ప్రభుని చేర్చుకోవడానికి. కానీ మనము మందిరానికి వచ్చినట్టుగా వస్తున్నాం, వింటున్నట్టుగా వింటున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. రొటీన్ లైఫ్. సండే అయితే ఆరాధనకు రావడం, పాటలు వచ్చి కాబట్టి పాటలు పాడటం, ఆరాధన వచ్చి ఆరాధన చేయడం, కానుకలు ఇవ్వాలి కాబట్టి కానుకలు ఇవ్వడం. ఆరాధన చేసావు, కానుకలు ఇచ్చినావు, నిన్ను ఎవరికి ఇచ్చేసావు? నిన్ను ఇవ్వలేదే, నిన్ను దేవునికి అంకితం చేయలేదే, అది ప్రాబ్లం. నీకు ఇది తప్పని తెలుసు, వారం వస్తున్నావు, మళ్ళీ తిరిగి అదే లైఫ్.
ఇది చేయకూడదని తెలుసు. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేయొద్దు అన్నాడు దేవుడు. కానీ నువ్వు పోనిస్తున్నావంటే విని కూడా నీలాంటి మూర్ఖుడు, నీలాంటి దుర్మార్గుడు ఇంకొకడు లేడు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? మీరు ఎంతగా ప్రయాసపడినా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా చెప్తారా? నువ్వు ఎవరికి దాసుడిగా ఉన్నావు? ఒకటండి, ఒకడు ఏ తప్పిదాన్నైతే తప్పు అని తెలిసి కూడా పదే 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 దాన్నే చేస్తున్నాడంటే, వాడు దాన్ని వదలలేకుండా ఉన్నాడంటే, మారలేకుండా ఉన్నాడంటే వాడు 100% బందీగా ఉన్నాడు. వాడిని కట్టేసి ఉండేది పాపం. వాడు చచ్చి నరకానికే పోతాడు కానీ పరలోకం పోవడం. హల్లెలూయా చెప్తారా? వాడు ఎన్ని కూటాలకు వెళ్ళినా సరే, వాడు ఎన్ని ప్రసంగాలు వెళ్ళినా సరే, ఆమేన్, వాని బంధకాలు ఊడిపోవాలంటే, వాడు విడుదల పొందాలంటే వాడు యేసు వైపు చూడాలి, యేసుకు తను అప్పగించాలి, యేసుకు లోబడాలి. యేసుకు తను ఇస్తేనే దేవుడు ఏలుబడి చేస్తాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. బ్రతుకులు మార్చుకోవడానికి ఇక్కడ వచ్చేది, జీవితాల్ని మార్చుకోవడానికి ఇక్కడ వచ్చేది. మన అవయవాల్ని రోజు చెక్ చేసుకోవాలి. నువ్వు రోజు స్నానం చేయడం కాదు, రోజు నీ అవయవాలు దేనికోసం వాడుతున్నావు? ఈ అవయవాలు దేనికో దేవుడికి సమర్పించావా? పాపానికా? పిచ్చగా యవన పిల్లలు ఈ ఫోన్లు తీసేసి పిచ్చగా చూడండి, చెంపలు పగిలిపోవాలి పిల్లలకి. అట్లాంటి పేరెంట్స్ ఉండాలి. ఆమేన్. పేరెంట్స్ అండి ముఖాలు భాగం సెల్ ఫోన్లు దించేసి వాడు నవ్వుకుంటా చూసుకుంటా ఉన్నాడు. బైబిల్ ఎత్తాడా? ప్రార్థన చేశాడా? ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటున్నాడా? ఫోన్ తీసుకొని మిద్దె పైకి పోతున్నాడా? ఆలోచన చేయండి. దాంట్లో ముద్దు అంట, ముద్దు తంతాడు వాడు రేపటికి. స్తోత్రం. హల్లెలూయా. ఇంచి పాడై మొబైల్ ఫోన్స్. హల్లెలూయా. మీ యొక్క శరీర అవయవాలు దేవుని కొరకు వాడు. మీ పిల్లలు ఫాలో చేయి. మీరు మీ సెల్ ఫోన్ కానీ, మీ హ్యాండ్స్ని కానీ, మీ లైఫ్ని ఎవరికి ఆశ్రయిస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మళ్ళీ అని ఏడ్చేది నీళ్ళు ఏడుపులో పాడైపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత. అప్పుడు కాదు వాడిని మార్చాల్సింది, ఇప్పుడే మార్చు. ఆమేన్. పాపం అనేది నేను వచ్చినాను రా అని అందరికి కనబడి రాదో, లోపలే తన ప్రతాపాన్ని చూపిస్తుంది. చాప కింద నీరులాగా. చాప కింద నీళ్ళు ఉండేది నీకు తెలియదు, తడిచి ముద్దయ్యేంత వరకు. అది కనబడకుండానే చాప కింద వస్తూనే ఉంటుంది. ఈరోజు యవనులు వెంటనే వారు చదువులు మానేయడం, చదువులో ఫెయిల్ అవ్వడం, అమ్మాయిని చూడడం, లేదా అబ్బాయిలు చూడడం, లవ్లు గివులు అని చేసుకోవడం. ఇవన్నీ ఏం తెలుసా? దేవుని భయం లేదు. ఒక మందిరానికి వచ్చేవాడు లవ్లు గివులు అని చేసినాడు అనుకో, వాని ఒళ్ళంతా కామ విషంతో నింపబడి ఉన్నాడని అర్థం. వాడిని దేవుడు ఏలుబడి చేయలేదు, వాడిని పాపం ఏలుబడి చేస్తుంది. పాపం వలన వచ్చే జీతం వాడికి చావే, వాడికి మరణమే. ఆ మరణం నిత్య జీవానికి తీసుకెళ్ళదు, నిత్య నరకానికి తీసుకెళ్తాయి. ఎవడికి దాసుడిగా ఉన్నావు? ఆమేన్. హల్లెలూయా. ముగిస్తున్నాను ఈ ప్రసంగాన్ని, సమయం ఓవర్ అయిపోయింది. హల్లెలూయా చెప్తారా? ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చివరి మాటలు చూసుకొని, చాలా ఉన్నాయి నేను చెప్పడానికి, నాకు సమయం లేదు కనుక దీని వలన కలిగే విషయాలు ఏంటంటే, వారికి విమోచన ఉండదు, లైఫ్ లాంగ్ బందీలుగానే ఉంటారు. ఆ వాక్యం చదివేద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఫాస్ట్గా. మీరు ఇంటురి కానీ క్రమమునకు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా 18వ వచనం చదవ, 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా
అక్రమం చేయుటకై అపవిత్రతకును చూడండి, ఇక్కడ ఆగుదామండి. గమనించాలా. మొదటగా మీరు పాపానికి మిమ్మల్ని అప్పగిస్తే, పాపానికి మీరు లోబడితే పాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. అలా ఏలుబడి చేస్తుంది అనడానికి అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అక్రమం చేస్తారు, తర్వాత అపవిత్రులైపోతారు. అలా అపవిత్రులైపోయినటువంటి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని రాయబడిందంటే 21వ వచనంలో రాయబడింది, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి సిగ్గుపడుతున్నారు కారా. వాటి అంతం ఏమంట చెప్పండమ్మా, వాటి అంతం ఏమంట? దానివల్ల మీకేం పడతారు? సిగ్గు పడతారు. హల్లెలూయా చెప్తారా? మీరు సిగ్గుపడతారు. అర్థమైందా? ఇక్కడ వచ్చి ప్రభు బిడ్డల ప్రభుని తెలుసుకున్నానని, ప్రభు మందిరంకి వెళ్తున్నానని ఇక్కడ వచ్చి వేదవేషాలన్నీ వేయకూడదు. ఇక్కడ వచ్చి పరిశుద్ధులాగా నటించకూడదు, జీవించాలి. ఆమె చెప్తారా? హల్లెలూయా. దాని ఫలితం ఏమంట? మరణమే. పాపం ఫలితం ఏమైనా ఉందా? లాభం ఏమైనా ఉందా? ఘనత ఏమైనా ఉందా? మేలు ఏమైనా ఉందా? ఆశీర్వాదం ఏమైనా ఉందా? సమాధానం ఏమైనా ఉందా? సంతోషం ఏమైనా ఉందా? ఏది ఉండదు. హల్లెలూయా. దానికి బదులు అన్ని నష్టమే, అన్ని కష్టమే, అన్ని పోరాటమే. అందుకని ఎవరు మిమ్మల్ని ఏలుతున్నారు? సూటి ప్రశ్న. ఎవరి ఏలుబడిలో ఉన్నావు? ఎవరి పాలనలో ఉన్నావు? ఎవరి కింద ఉన్నావు? ఎవరికి లోబడతావో వాళ్ళే నిన్ను ఏలుబడి చేస్తారు. పాపముకి లోబడితే, పాపానికి నువ్వు అప్పగిస్తేనే అది నేను ఏలుతుంది, కానీ నువ్వు అప్పగించుకోకుండా ఎవరు నిన్ను ఏలరు. హల్లెలూయా. అర్థమైపోయింది. ఎప్పుడు పాపం వల్ల అన్ని ఏమైనా మేలైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా చెప్పాలంటే అపవిత్రులైపోతారు, అతిక్రమకారులైపోతారు, సిగ్గులేని వాళ్ళైపోతారు, అవమానాల పాలైపోతారు, నిందల పాలైపోతారు. చివరికి వాడికి పనికిరాడు, ఇంటి వాళ్ళకి పనికిరాడు, సమాజానికి పనికిరాడు, దేవునికి పనికిరాడు. చివరికి వాని ముగింపు మరణం. ఆ మరణం అందరూ చచ్చిపోతారు. ఆ మరణం నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ నరకంలో నుండి తప్పించాలనే, విడిపించాలనే 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు. అందరూ అలానే కళ్ళు ముద్దామా? రెండవది, దేవునికి దాసులు. తర్వాత నేను తీసుకుని వస్తాను, సమయం అయిపోయింది కనుక. ప్రేయర్ పాయింట్స్ ఉంది, వర్షిప్ మళ్ళీ మనం చేసుకోబోతున్నాం కనుక ఉన్న పాటన అందరూ మోకరిద్దాం. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ఒక 2 లేదా 3 స్త్రీలు మాత్రం ఈ సెక్షన్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రార్థన. మీరు వంట వండడానికి వెళ్ళి వంట వండండి. మంచి సాంబార్, మంచి వైట్ రైస్, తర్వాత ఎగ్ కూడా తెప్పించేసేయండి. ఎగ్ కూడా పంపించి ఎగ్ కూడా ఒకటి పెడదాం. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకోండి. కనుక అందరూ కూడా కళ్ళు మూసేయండి. ఫాస్ట్గా వండేస్తారులే స్త్రీలు ఇద్దరు. ఒకరు సాంబార్ చేస్తారు, ఒకరు భోజనం చేస్తారు. అందరూ కళ్ళు మూద్దాం ప్లీజ్. ఇంతవరకు మీరు దేనికి దాసులుగా ఉన్నారు నాకు తెలియదు. ఒకవేళ పాపానికే దాసులుగా ఉంటే నా మనస్సు, నా మాట, నా క్రియలు, నా హృదయం, నా తలంపు, డాడీ పాపానికి నన్ను అప్పగించను, పాపం నన్ను ఏలకూడదు, పాపానికి నేను లోబడను, నీకే లోబడతాను ప్రభా, నీకే నేను లోబడతాను ప్రభా, నీకే నేను లోబడతాను ప్రభా అని అప్పగిస్తూ ఉందామా? నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా,
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాతో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, అందరూ నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిస్తూ జీవితాల్ని అప్పగించుకుందాం. యేసయ్యా, పాపపు దాసుడుగా నేను ఉండను, నన్ను విడిపించడానికే వచ్చావయ్యా. చప్పట్లతో గ్లోరీ, చప్పట్లు చప్పట్లు కొట్టాలి అందరూ పేరు శుద్ధిస్తూ. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. అందరూ చప్పట్లు. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనుడవరేసయ్యా, నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనుడవరేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. అందరు చప్పట్లు. నిత్యం నిలిచేది చప్పట్లు కొట్టాలి పిల్లలు కూడా. ప్రేమే యేసయ్యా, చప్పట్లు. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. అందరు అప్పగిస్తూ ప్రభా నీకే దాసులుగా ఉంటాను. నా చేతులు గాని, నా కళ్ళు గాని, నా ఒళ్ళు గాని, నా శరీరం గాని, నా అవయవాలు గాని నీకే. చప్పట్లు గట్టిగా పిల్లలు కూడా చప్పట్లు కొట్టండిరా, చప్పట్లు కొట్టు అందరు గట్టిగా చప్పట్లు. ప్రభుని స్తుతిస్తూ. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా. అందరూ ఈ లోక స్నేహాలన్నీ మోసమే గదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే గదా. అందరూ చప్పట్లు. ఈ లోక స్నేహాలన్నీ మోసమే గదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే గదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది అందరూ నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది గ్లోరీ గ్లోరీ ప్రేమే యేసయ్యా, దేవుని అగ్ని పరిశుద్ధాత్మ జ్వాలలు మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండే దేవుని వాక్కు. ఓ రామా బాబా, నిత్యం నిలిచేది దేవుని అభిషేకం
కడగా ఉండేది రా, రా, గా, నీ వా, వా. మాట యేసయ్యా. వా, 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 వా. నిలిచేది యేసయ్యా. యేసయ్య మాట కడగా ఉండేది ఒక్కొక్కరి హృదయాల్లో నీ మాట నిండుతుంది. యేసయ్యా. ఈ మాట నిలిచేది వా, 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 వా. యేసయ్యా. ఉండేది Glory. నీ మాట యేసయ్యా. నిలిచేది నీ ప్రేమ యేసయ్యా. కడగా ఉండేది అభిషేకం నీ మాట యేసయ్యా. అగ్ని జ్వాలలు నిలిచేది అగ్ని జ్వాలలు యేసయ్యా. నీ ప్రతి పాపని కాడి విరిగిపోతున్నాయి. మీలో ఉన్న పాపం కాడి కాడి పాపం కాడి ప్రతి వారి మీద పాపం కాడి విరిగిపో విరిగిపో యేసయ్యా. నిత్యం నిలిచేది విరిగిపో ప్రేమే యేసయ్యా. పాపపు కాడి కడగా ఉండేది పాపపు కాడి నీ మాటే పాపపు యేసయ్యా. కాడి విరిగిపోతున్నాయి. నిలిచేది పాపపు నీ కాడి ప్రేమే యేసయ్యా. పాపపు కాడి కడగా ఉండేది విరిగి 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 యేసయ్యా. విరిగిపోతున్నాయి. నీ గ్లోరీ 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 కడగా ఉండేది రబా రబా లాగా రబా రబా యేసయ్యా. ఓ రే దే నే మామా గానా షాగా రబా బాబా 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 ప్రతి కాడే విరిగిపో పో ప్రతి అవయవాల్లో ఉన్న పాపమనే దాసత్వం విరిగిపోనుగాక 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 అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పాపమనే కాడే రబా 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 అండి 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 విరిగిపోయినందుకు చప్పట్లు కొట్టు వందనాలు చెప్పు నీలో ఉన్న పాప కాడే ఓ, 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 ఓ. అన్ని అగ్నిలో కాలిపోతున్నాయి. అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. పరిశుద్ధాత్మ జ్వాలలు ఆలయం అంతటా ఒక్కొక్కరిలో నీ చేతుల్లో ఉన్న కాడి నీ కళ్ళలో ఉన్న పాపపు కాడి నీ హృదయంలో ఉన్న పాపపు కాడి విరిగిపోతున్నాయి విరిగిపోతున్నాయి విరిగిపోతున్నాయి. రాబా లాగా రాబా యేసయ్యా మమ్మల్ని ఏలండి నాయనా. నీ ఏలుబడి కావాలి నాయనా. నీ ఏలుబడిలో ఉంటాం తండ్రి. పాపం మమ్మల్ని ఏలకూడదు. పాపానికి మమ్మల్ని అప్పగించము. పాపానికి లోబడము. నీకే లోబడతాం నాయనా. మేమున్నంత కాలం నీ పరలోక సన్నిధికి ముఖ దర్శనము చేసేంత వరకు మమ్మల్ని ఏలండి స్వామి. ఆయన నీ ప్రియ బిడ్డలు అడుగుతున్నారు, నన్ను ఏలుమని అడుగుతున్నారు. మీరు ఏలండి ఇక్కడ వచ్చిన అందరినీ. పాపం ఏలకూడదు. వాటిని విరిచివేసా వందనాలు. ప్రతి వారిని మీ యొక్క యాజమాన్యము కింద, మీ ఏలుబడి కింద, మీ ఆధ్వర్యంలో మమ్మల్ని ఉంచుకొని నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. చేతులు చాపి హల్లెలూయా. కూర్చుందామండి. మంచిది. ఎంతమంది దీవించబడ్డారు? దేవుడు ఈరోజు మీతో మాట్లాడా? ఎంతమంది సైతాన్ పాపపు కాడిలో నుండి దేవుని యొక్క దాసత్వంలోనికి ఎంతమంది వచ్చేసినారు? హల్లెలూయా చెప్తారా?